లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాయలసీమ అభివృద్ధికి వైఎస్ కుటుంబం అడ్డంకిగా మారిందన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది అవునని, 70% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సూర్యనారాయణ గారు, ప్రముఖ ఆడిటర్, శ్రీ దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ నేత, ఎన్జిఓ సంఘం గౌరవాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రముఖులు, శ్రీ రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ప్రముఖ న్యాయవాది కూడా. అలాగే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ వారి కుటుంబాస్తులు ప్రకటించడం ఆసక్తికరంగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ప్రకటన చేస్తుంటే ఈసారి బహుశా మరి ఆయన తరఫున, వారి కుటుంబం తరఫున లోకేష్ గారు ప్రకటించారు. మరి ఈ ఆస్తుల ప్రకటన సందర్భంగా ఆయన ఒక సవాల్ కూడా విసిరారు. ఇంతకు మించి ఆస్తులు ఉన్నట్లయితే ఎవరైనా తీసుకోవచ్చని గత 5 ఏళ్లుగా సవాల్ చేస్తున్నా ఎవరు ముందుకు రాలేకపోయారు, ఎవరు అలాంటివి చేయలేకపోయారు. తమపై 34 విచారణలు జరిపినప్పటికి కూడా ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు. మేమంత పారదర్శకంగా నివసిస్తున్నాం, పారదర్శకంగా ఉంటున్నామని వారు లోకేష్ గారు అంటున్నారు. అంతేకాకుండా మిగతా రాజకీయ పార్టీలు, మిగతా నేతలు కూడా తమ వల్లనే ఆస్తులు ప్రకటన చేసి పారదర్శకంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. మరి చంద్రబాబు గారి ఆస్తి 44 లక్షలు అయితే, సో 50 లక్షల లోపు అయితే, మరి మొత్తం రకరకాలుగా అన్ని, కొంతమంది హెరిటేజ్ కంపెనీ ఆస్తులను కూడా కలిపి 930 కోట్లని కొందరు రాస్తే, కొందరు 40 కోట్లని, కొందరు 67 కోట్లని రకరకాలుగా రాశారు. అసలు ఈ ఆస్తుల ప్రకటన ఈ సమయంలో అవసరమా? లేదు, లోకేష్ గారు ఏ పదవిలో లేకపోయినా ఎందుకు ఈ ప్రకటన చేసినట్లు? మరి దీనివల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నైతికంగా అది కలిసి వచ్చే అంశమా? ముందుగా ఆడిటర్ సూర్యనారాయణ గారు తన అభిప్రాయాలు చెబుతారు ఈ ఆస్తుల ప్రకటన మీద, కానీ ఆస్తుల తీరుతెన్నులు, ఆ కంపెనీల పెర్ఫార్మెన్స్, వాటన్నిటి మీద, లోకేష్ గారి ప్రకటన మీద మీరేమంటారు సూర్యనారాయణ గారు? అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అన్న సూత్రం నుంచి చూడాలి. అంటే రాజకీయ నాయకులు గవర్నెన్స్లో ఉన్నా, గవర్నెన్స్లో లేకపోయినా, అంటే పొలిటికల్ పార్టీ గవర్నమెంట్లో ఉంటే రూలింగ్ పార్టీ అవుతుంది, లేదంటే పొలిటికల్ పార్టీ అవుతుంది. పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ అకౌంటబిలిటీ అన్నది ఇప్పుడు రాబోయే కాలంలో పెద్ద ఇష్యూ కాబోతుంది. ఎందుకంటే అందరికీ నియమ నిబంధనలు ఫాలో అవ్వమని చెప్పే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ దేశంలో వాళ్ళు ఏమి చెప్పారు, వాళ్ళ రాజ్యాంగం, వాళ్ళు రాసుకున్న రాజ్యాంగాన్ని కానీ, లేకపోతే వాళ్ళ పబ్లిక్ అకౌంటబిలిటీ కానీ, వాళ్ళ పబ్లిక్ జవాబుదారీతనం కానీ లేదు. సో అది ముఖ్యంగా ఇంపార్టెంట్ పబ్లిక్ లైఫ్లో. దాని దిశగా ఒక అడుగు ఇలాంటిది కొంతమంది నాయకులు మొదలు పెడితే, అంటే ఇది కంప్లీటా అంటే దాని మీద చర్చ వేరే ఉంటుంది. బట్ ఇదేంటంటే ఇట్స్ ఎ బిగినింగ్. సో మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తుల్ని ప్రతి సంవత్సరం ప్రకటించినట్లయితే కనుక ఏదైతే పబ్లిక్ ఉన్నారో ఆ పబ్లిక్ వాళ్ళ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం. మొత్తం మీద ఎట్లా ఉంది ఆస్తుల ప్రకటన కానీ? అంటే మీరు ఆస్తుల ప్రకటన తీరు కానీ, ఒకటి ఆస్తుల ప్రకటన తీరు అంటే వాళ్ళకు ఉన్నది చెప్పారు వాళ్ళు, అంటే మేనేజరియల్ రెమ్యునరేషన్ కింద, డైరెక్టర్స్ రెమ్యునరేషన్ కింద వస్తుందన్నారు. రెండోది ఇంకోటి డివిడెండ్ సోర్స్ అని చెప్పారు. సో ప్రధానమైనటువంటి ఆదాయ వనరు హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పారు, అది కూడా వాళ్ళు అడ్మిట్ చేశారు. అది కాకోకుండా ఇంకేదైనా ఉంటే కనుక ఇది చేసుకోమని చెప్పారు. సో ఇంకా ఇందాక మనం అదే మిగతా వాళ్ళు మొత్తం ఆస్తుల విలువ 913 కోట్లు అన్నది ఇట్స్ ఎ హెరిటేజ్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే దాంట్లో 2,32 లక్షల షేర్లు ఉన్నాయి. ఆ 2,32 లక్షల షేర్లు ఇవాళ లిస్టెడ్ కంపెనీ కాబట్టి అది ఏ ప్రైస్లో అది రూలింగ్లో ఉందన్న దాన్ని బట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ జరుగుతుంది. సో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్లో వీళ్ళకి సంబంధించి ఓన్లీ ప్రమోటర్స్ వాటా ఉంటుంది. చంద్రబాబు మిగతాదంతా కూడా పబ్లిక్ వాటా ఉంది. చంద్రబాబు గారికి షేర్లు లేవు, అందులో లేదు కాబట్టి వాళ్ళు చూపించారు. 45 లక్షలు అందులో బ్యాంక్ బ్యాలెన్స్ చూపించారు కదా, అందులో ఎక్కువ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం మీద. అంటే వాళ్ళు చెప్పారు అక్కడ కూడా పారదర్శకత ఉంది, కావాలంటే దాన్ని అడగొచ్చు. ఎట్లాగా బాబు గారు ఇల్లు 20 లక్షల చిల్లర చూపించారు, అది ఇవాళ మార్కెట్లో ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు ఎక్విజిషన్ కాస్ట్ చూపించారని చెప్పారు. అంత మేరకు వాళ్ళ పారదర్శకత మెయింటైన్ చేశారు కాబట్టి మనం ఏమనడానికి లేదు. లోకేష్ గారు చేసిన ప్రకటన మీరు అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలండి, ఫాలో అవ్వాలి. అది రైట్. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం, బాగున్నారా?
హలో భాస్కర్ రెడ్డి గారు. నమస్తే అన్న, మీరు బాగున్నారు? బాగుంది. చెప్పండి. లోకేష్ గారు సలహా ఇచ్చారు మీ అందరికి కూడా, అందరూ కూడా ఇలాగే పారదర్శకంగా ఉండాలంటున్నారు. మీరు మరి ఎట్లా స్పందిస్తారు? మీరు పాటిస్తారా? మరి మొత్తం మీద ఆయన ఆస్తుల మీద మీ స్పందన ఏమిటి? ఈ సంవత్సరం 2015 పెద్ద జోక్ అన్న. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఎంతసేపు 60 కోట్లు అని చెప్పడం ఈ 2015 సంవత్సరానికి ఇది పెద్ద జోక్. ఇది ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మనం తప్పుడు ప్రకటన చేస్తున్నామని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 60 కోట్లు అంటే ఎవరైనా నమ్ముతారన్నా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడెక్కడ ఎంతెంత ప్రాపర్టీస్ ఉన్నాయో, ఒక చిత్తూరు జిల్లాలో ఒక మూల ఉన్న ప్రాపర్టీని 60-70 కోట్లు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు చిత్తూరు జిల్లాలో మీరు అట్లా కాదు, గుట్టగాల్చి నెత్తి మీద వేస్తామంటే కాదు. చిత్తూరు జిల్లాలో ఒక మూల ఆస్తి ఉంది అన్నారు. ఆ ఆస్తి ప్రకటన దాంట్లో లోకేష్ గారు నేను చెప్పిన దాంట్లో లేదా? ఉంటే ఆయన చెప్పలేదా? ఒకవేళ లేని మీరేమన్నా ఆపాదిస్తున్నారా? ఎట్లా ఆపాదిస్తారు? ఇది మీరు ఆధార సహితంగా చెబితే దానికి అర్థం ఉంటుంది తప్ప మీరు చిత్తూరు జిల్లాలో ఒక మూల ఉంది లేదా కుప్పంలో ఉంది అంటే అట్లెట్లా చెల్లుబాటు అవుతుంది చెప్పండి భాస్కర్ రెడ్డి గారు. ఏమంటా అంటే ఇవన్నీ ఆధారాలతో పాటు, ఫోటోలతో పాటు, చంద్రబాబు నాయుడు ఆస్తుల ఫోటోలతో పాటు, వాల్యూస్తో పాటు, అంటే తన పేరు మీదే ఆస్తి ఉందా, తనకు కావాల్సిన వాళ్ళ పేరు మీద ఆస్తులు పెట్టాడా? అది కూడా ప్రకటించాలి. ఎందుకంటే తనకు కావాల్సిన వాళ్ళు పాములు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు గతంలో, ఈరోజు ఏ స్థాయికి వెళ్ళారు, ఏ పని చేయకుండా, ఏ వర్క్ చేయకుండా ఈరోజు 100 కోట్లు ఎలా వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారు తన పేరుతో పెట్టుకుంటూ వచ్చాడు. తన పేరుతో ఎవరు కూడా పెట్టుకోరు. తన పేరుతో పెట్టుకున్న ఆస్తి అంతా తన వర్గం పక్కన, అంటే తన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, తన నమ్మకస్తులు కావచ్చు, తన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి ముందు పెట్టిన ఆస్తి అంతా అది కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీ పేర్లతో పెట్టినటువంటి ఆస్తులు కూడా ప్రకటిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు ఎలా పెట్టుకుంటాడు? అందులో చంద్రబాబు నాయుడు గారు ఎలా పెట్టుకుంటాడు? తన పేరుతో పెట్టుకున్న ఆస్తి ప్రకటించింది మా గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఉండొచ్చు. అదే మార్కెట్ వాల్యూకి వెళ్తే ఈ 60 కోట్లు 600 కోట్లు కావచ్చు, అది వేరే మనం గవర్నమెంట్ వాల్యూని తీసుకున్నాం. కానీ తను పెట్టినటువంటి బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు ప్రకటించగలడా? చెప్పండి, చూద్దాం. ఎన్ని అట్లా కాదు, మీకు సవాల్ విసిరారు. అది విపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్దేశించే సవాల్ విసిరారు. 5 ఏళ్లుగా మేము ఈ సవాల్ విసురుతూనే ఉన్నాం. మాకు పలానా చోట ఉన్నాయని, ఇక్కడ ఉన్నాయని మీరు చెబుతూ వచ్చారు. వాటిలో ఏ ఒక్కటి రుజువు చేసినా మీరే తీసుకోవచ్చు అని చెప్పారు. మరి అట్లా తీసుకునే సదవకాశం ఇచ్చారు కదా. ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నా. ఎందుకు స్వీకరిస్తున్నా అంటే నేను చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో పుట్టా, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పుట్టా, ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పుట్టా, అదే నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడయ్యా. కాబట్టి నేను ఆ సవాల్ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకోళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు చిట్ట బినామీ పేర్లతో ఉన్న దగ్గర నుంచి, తన కుటుంబం దగ్గర నుంచి మొత్తం బహిరంగ చర్చలను ప్రూవ్ చేయడానికి సిద్ధంగానే వాళ్ళ తరపున ఎవరు వస్తారు? ఇక్కడ లేదు, ఇక్కడ కాదు. లోకేష్ గారు వస్తారా, వాళ్ళ తరఫున మంత్రి వస్తారా, లేదు వాళ్ళ తరఫున నాకు ఎమ్మెల్యే వస్తే కూడా చాలు. నాకు లోకేష్తో రావాల్సిన అవసరం కూడా లేదు, నేను కోరుకోవడం లేదు. సిద్ధంగా ఉన్నా. ఇది చర్చలతో తేలే అంశం కాదు కదా. నిజంగా వేరే ఆధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్పండి, అడగండి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి కదా. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. చేస్తే కనుక దాని మీద మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే అక్రమాస్తులు కేసు పెట్టచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేశారు. ట్రై చేసి అవి కాలేదని కదా. 34 కమిటీలతో విచారణ చేయించిన ఒక్క కేసు కూడా కాలేదనేది వారి వాదన. ఇంకో విషయం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ పేరు మీద పెట్టరని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎవరు? భాస్కర్ రెడ్డి గారు. అంటే అడ్మిట్ చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు మొత్తం అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఎవరు కూడా అందరూ కూడా బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయన చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారని మీ ఆయనే చెప్తున్నారని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు. మీకు కూడా ఏమైనా బినామీ ఆస్తులు చెప్పకపోతే నేను అబద్ధం చెప్పినట్టే. నిజాది నన్ను అడ్మిట్ ఒప్పుకుంటున్నాను. ఆ మాట చెప్పకపోతే అడ్మిట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను అబద్ధం చెప్పినట్టు అది నిజం కూడా. రెండోది, చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన మనం నిరూపణ చేయాలంటే ఎక్కడో వేదిక కావాలి కదా. ఎన్టీవీని వేదికగా చేయండి, నేను ఆధారాలతో తెస్తా. డాక్యుమెంట్ కోర్టుల గీట్లు 10 ఏళ్ళకి తదొద్దు, తెగేది కాదు, పాడు కాదు. మీరు ఎన్టీవీలను పిలవండి బహిరంగ వేదిక, ఎవిడెన్స్ వస్తా. వాళ్ళతో పాటు ఎమ్మెల్యే వస్తే చాలు. ఉంటుంది, టైం పడుతుంది. కాలం దాటి ఈ రోజు ప్రకటించి 5 ఏళ్ల తర్వాత మీరు పిలవండి, ఎన్టీవీలను పెడదాం. వాళ్ళకి ఎమ్మెల్యేని పిలవండి.
నేను ప్రూవ్ చేస్తాను. డాక్యుమెంట్ ఎవడేస్తో చంద్రబాబుకున్న వేలాది కోట్ల ఆస్తులు, 100 కోట్లు కాదు, వేలాది కోట్ల ఆస్తులు బినామీ పేర్లతో పాటు వాళ్ళ పేరుతో ఉన్న డాక్యుమెంట్లు వీలైన సేకరించి మీ ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళ పార్టీ తరఫున ఎవరు వస్తారో కనుక్కోమని చెప్పండి. రైట్, ఒక్క నిమిషం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. దేవిప్రసాద్ గారు చెప్పండి, మీరు ఉద్యోగ సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎట్లా మీ ఈ ఆస్తుల ప్రకటన వీటన్నిటి మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు వ్యవస్థలో ఉన్న చట్టాల ప్రకారం కానీ ప్రభుత్వం నుండి వేతనం తీసుకుంటున్నటువంటి దగ్గర నుంచి అందరూ కూడా తమ ఆస్తుల చిట్టాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఎవరు ఖాతరు చేసినట్టు మనకు మొత్తం ఈ దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి ఇద్దరు మాట్లాడిన తర్వాత వింటూ ఉంటే నిజంగానే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ, రాజకీయాలలో వచ్చినటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ మొత్తం వ్యవస్థలోనే ఈ లోపభూయిష్టమైనటువంటి విధానాలు వాడుకొని ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వెతుక్కొని ఆ వ్యవస్థలో బయట ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. కోట్ల ఆస్తులు ఉన్నాయని ఇలా ముఖ్యమంత్రుల స్థాయిలోనే సిబిఐ దాడులు జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అనేక మంది రాజకీయ నాయకుల మీద దాడులు జరిగిన వాటికి అవసరమైనప్పుడు ఎప్పుడో రాజకీయపరమైనటువంటి దాడులు తప్ప ఆస్తులకు సంబంధించినటువంటి నిజాయితీ దాడులు ఈ దేశంలో ఎప్పుడు జరిగినట్టయితే నాకైతే జరగట్లేదు. జయలలిత అధికారంలో లేనప్పుడు జయలలిత మీద దాడులు జరుగుతాయి, కరుణానిధి అధికారంలో లేనప్పుడు కరుణానిధి మీద దాడులు జరుగుతాయి. కానీ ఒక పరిపాలనలో ఉన్నప్పుడు జరిగేటువంటి దాడులు చాలా తక్కువ. అది ఎక్కడో దగ్గర మరీ శృతి మించితే కూడా కాంగ్రెస్ సీఎం కాబట్టి ఇప్పుడు అనాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వీరభద్ర సింగ్ మీద నిజంగానే ఆయన అవినీతి పరుడైతే ఎవరైనా స్వాగతించాల్సిందే. కానీ వ్యవస్థలో మనం చూస్తున్నటువంటి మనం చరిత్రలో ఉండేటువంటి ఆధారాల మీద నేను మాట్లాడేది. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇటువంటి సంఘటనలు కొద్దిగా గొప్ప జరుగుతుంటాయి ఎక్కడో దగ్గర, కానీ రాజకీయపరమైనటువంటి కక్షలు తప్ప మిగతా వాటిలలో నిజాయితీగా పలానా ఆయన రాజకీయ నాయకుడు ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి ఆస్తుల కంటే ఏ ఒక్క రూపాయినా నువ్వు ఎంటదంటే మానిటరింగ్ చేసే వ్యవస్థ. ఈ ఇష్యూకి రండి, లోకేష్ గారి ఇష్యూ మీద మీరు ఇప్పుడు లోకేష్ ఆస్తులు కానీ చంద్రబాబు నాయుడు భాస్కర్ రెడ్డి అన్నట్టు నిజంగానే ఇవి నమ్మశక్యంగానే ఆస్తులే. ఎందుకంటే చూస్తున్నది వేరు, జరుగుతున్నది వేరు. కాబట్టి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేటువంటిది అంటే మనకి ఎక్కడైనా చట్టం ప్రకారమే ఉండాలి. నీ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉంటేనే ఇది ఉన్నట్టు లెక్క. ఇలా 2 కోట్ల ఆస్తి 50 కోట్లు ఉండొచ్చు, 50 కోట్ల ఆస్తి 500 కోట్లు ఉండొచ్చు, చూపించేది 50 కోట్లగానే ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ జిమ్మిక్కు అదేదో చంద్రబాబు నాయుడు ఒక్కడే అతీతుడు, ఆయన ఒక్కడు మాత్రమే తప్పు చేస్తాడు, మొత్తం వ్యవస్థ అంతా మంచిగా ఉంది కాబట్టి ఈయన ఒక్కటి మీదనే రాలేసేటువంటి కాకుండా మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిచేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా చట్టంలో, వాటిని వెతికే రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి. ఇలా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆదర్శంగా ఉండాలంటే ఒక పరిపాలన దక్షుడుగా పేరున్నటువంటి వాడు, నిజాయితీకి మారు పేరు నిప్పని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇటువంటివి చేసినప్పుడు నిజంగానే సూక్ష్మంగా పరిశీలించాల్సినటువంటి ఒక బాధ్యత సమాజం మీద ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద కానీ ఇలా లోకేష్ ఇచ్చినటువంటి ఆస్తుల మీద కూడా తప్పకుండా అందరూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే డెఫినెట్గా ఇది తప్పు అనేటువంటి భాస్కర్ రెడ్డి కానీ ఇంకెవరైనా అది అనేటువంటి అవకాశం. కానీ నిజాయితీగా నిజంగానే ఈ ఆస్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. చట్టాలున్నా ఏవి ఉన్నా ఎవరు కూడా ప్రకటించేటువంటి నిజాయితీ లేనటువంటి వ్యవస్థ. రఘునందన్ గారు మాట్లాడడానికి ముందుగా బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లైన్ లో ఉన్నారు. ఉమామహేశ్వర గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాను సార్. చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటున్నారు మీతో చర్చకి సిద్ధంగా ఉన్నానంటున్నారు. మరి మీరు చర్చకి సిద్ధంగా అవుతున్నారా? ఎట్లా స్పందిస్తారు? చర్చకి సిద్ధమని ఇప్పుడు కాదండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోనే అన్నాం ఆ మాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు వచ్చారు కానీ ఆ రోజే అన్నాం. ఇవాళ ఏం కొత్త కాదు మాకు అది. ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే ఆయన ఊళ్ళో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో అయినా సరే చర్చకి సిద్ధం. దానికేమి తడిసేది లేదు, దానికేమి వెనకడుగు వేసేది లేదు. అంటే బినామీ ఆస్తులు ఉన్నాయనేది వారి ఆరోపణ. అదేనండి, అదే ఆ బినామీ ఆస్తులే. ఇప్పుడు నేనేమంటున్నానంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదో చైర్మన్ అయ్యారు, ఉడా చైర్మన్, టీడీటీ డైరెక్టర్ ఏంది అయ్యారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కన్నా ఈయన తెలివిగలవాడా? రాజశేఖర రెడ్డి గారి కన్నా ఈయన ఎక్కువ మేధావా? ఈయనకి ఎక్కువ తెలుసా? లేదంటే ఈయన ముఖ్యమంత్రిగా ఏమైనా పనిచేశాడా? ముఖ్యమంత్రిగా కన్నా ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చేయలేని పనులు కూడా ఈయన చేయగలిగినంత సమర్థుడా అనేది నేను అడుగుతా ఉన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకు అడుగుతున్నానంటే
ఇది రాజకీయంగా నేనేదో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా నేను అడగట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సమకాలిక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన హయాంలో రోసీ గారి కమిటీ కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారితో కానీ 26 హౌస్ కమిటీలు వేశారు. అక్రమాస్తుల మీద విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్లారు, సుప్రీం కోర్టుకు వెళ్లారు, కర్ణాటక హైకోర్టుకి వెళ్లారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్లారు. వాళ్ళందరికన్నా ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు మీరు మేధావి కాదు. ఈ రోజు లోకేష్ గారు ప్రకటించిన ఆస్తుల పైన చర్చకు సిద్ధమని అడుగుతున్నాం. అంటే లోకేష్ గారు ఆ రోజు లోకేష్ గారు ప్రకటించిన చెప్తా ఉన్నాడు. మీరు సంబంధం లేని చర్చలోకి పోయి డిస్కషన్ రండి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆస్తుల పైన చర్చలు కన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తులు నమ్మకంగా లేవు, నిజం కావు. ఒక్క నిమిషం చెవిరెడ్డి భాస్కర్ గారు, ఒక్క నిమిషం మీరు సమాజం అవుతుంది కానీ ఒక్క నిమిషం. ఉమామేశ్వర గారు దయచేసి లైన్లో ఉండండి. ఉమామేశ్వర గారు దయచేసి లైన్లో ఉండండి. రఘునందన్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ భాస్కర్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. అప్పుడు వారు సమాజం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారు. చిన్న విషయం చెప్పండి ప్లీజ్. చెప్పండి. ఎర్రచందనం దొంగల విషయం కూడా చర్చకు సిద్ధం. ఎర్రచందనం దొంగల్ని ఎవరు రాజమండ్రి జైల్లో కలిసి వచ్చారు, గంగిరెడ్డికి ఎవరు బంధువు, ఈయన సంపాదన ఎట్లాగా, ఈయన చెవిరెడ్డి సంపాదన ఏంటి, ఎర్రచందనంలో ఈయనకి ఎంత వాటా ఉందో కూడా అది కూడా చర్చిస్తామని చెప్తున్నా. రైట్, ఓకే ఓకే, అభ్యంతరం లేదు. అటన్నిటికీ చెవిరెడ్డి గారు సమాధానం చెబుతారు, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదురు. కానీ ఒక్క నిమిషం రఘునందన్ గారు చెప్పండి. ఇవి ఈ లోకేష్ గారి ఆస్తుల ప్రకటన కానీ, అంటే చంద్రబాబు గారు గతంలో చేసేవారు, ఈసారి మరి బహుశా వారి కుటుంబం తరఫున వీరు చేశారు. వారి ప్రాధాన్యత సహజంగానే పెరుగుతుంది కాబట్టి దీనికి చెప్పండి. కొమ్మినేని గారు, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ అనేటువంటి పదంలోకి వస్తారో వారందరూ కూడా ఆస్తులు ప్రకటిస్తే మంచిది, ప్రకటించాలి, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాలనేది చాలా కాలం నుంచి ప్రజల నుంచి వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్. పెద్దలు చార్టెడ్ అకౌంటెంట్ గారు చర్చ ప్రారంభిస్తూనే డైరెక్ట్ అన్నారు, రాజకీయ నాయకులు అంటేనే ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయని. ఇది బాధాకరమైనటువంటి విషయం. రాజకీయ నాయకులైనా ఎవరైనా చట్టానికి లోబడే పనిచేయాల్సి వస్తుంది. అధికార పార్టీలు ఉంటే ఒకరి నీతి, లేకపోతే అధికారం దిగమనక ఇంకొక నీతి. మా దేవిప్రసాద్ గారు చెప్పినట్టు కొంచెం ఆలస్యం జరిగినప్పుడు కానీ కోర్టులు స్పందిస్తాయి, దాంట్లో ఏం లేదు. జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కన్విక్షన్ పడింది, దాంట్లో ఏం తేడా ఉండదు. నేనేమంటున్నానంటే ఆస్తులు ప్రకటించడం అనేది అది రాజకీయ నాయకులైనా బ్యూరోక్రాట్లైనా చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మం. ఆ దిశగా ఒక అడుగు ఆయన ముందుకేసినారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని స్వాగతిద్దాం, అభినందిద్దాం. సరే, దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అబద్ధాలు ఎంత ఉన్నాయి, భూతద్దాలు పెట్టి వెతుకుతామా, సిబిఐ తోటి వెతుకుతామా, అది ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెతకనియండి. గతంలో వెతికినారు, భవిష్యత్తులో కూడా వెతుకోవడానికి ఓపెన్. ఆయన నిన్న కూడా అదే చెప్పినాడు, వెతకండి, రాసిస్తాం ఆస్తులు ఏమని ఉంటా అన్నాడు. సరే, అంతవరకు స్వాగతిద్దాం. చెవిరెడ్డి గారు అన్నట్టు నిజంగా వారు నిరూపించగలిగితే ఆస్తులు చెవిరెడ్డి గారికి ఇద్దామా, ప్రభుత్వానికి సీజ్ చేద్దామా, ఏసీబీ కేసు పెడదామా, అది సెకండ్ ఆస్పెక్ట్. మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అఫిడవిట్లో ఇచ్చిందే కరెక్ట్ ఆస్తి, ఇంకేమైనా బినామీ ఆస్తులు ఉన్నాయని దేవిప్రసాద్ గారికి సందేహం వచ్చింది. అన్న ఛానళ్ళు ఉద్యోగం చేసి వచ్చిండు, ఉద్యోగస్తులకైతే ప్రతి నెల జీతం వస్తే ఉన్నట్టు ఖాతాలు పడుతుంది. రాజకీయ నాయకులు కూడా ఈ మధ్యలో తప్పనిసరి పరిస్థితులలో ఇవ్వక తప్పనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు కొమ్మినేని గారు. రాజకీయ నాయకులు అంటేనే దుర్మార్గులు, చెడ్డోళ్ళు అనేటువంటి అభిప్రాయం తప్పు సార్. చాలా మంది నిజాయితీగా అఫిడవిట్లు ఇస్తా ఉన్నారు. 100లో 10 మంది ఎక్కడో ఒక చోట కొంత మిస్టేక్స్ జరిగితే జరిగి ఉండి ఉంటాయి. 100లో 10 మందికేనా? 100లో 10 మంది. జనమేమో 100కి 10 మంది అదే చెప్తాను. 100లో 10 మందితో మాత్రమే ఆ సమస్య వస్తుంది. 90 మంది నిజాయితీగా ఆస్తులు ఇస్తా ఉన్నారు. సరే, బినామీ అనే పదానికి అర్థమైంది, ఎవరి పేరు మీద ఉంటే బినామీ. ఇప్పుడు నా ఆస్తి కొమ్మినేని గారి పేరు మీద ఉందని ఎవరైనా ఆరోపించారు అనుకోండి, కొమ్మినేని గారు నాకు ఎట్లా బినామీ అవుతారు? లేదా ఇంకో బంధువు పేరు మీద ఉందని ఆరోపించింది అనుకోండి, అది ఆరోపణకు మాత్రమే సరిపోతుంది తప్ప యూ కాంట్ ఎస్టాబ్లిష్ ఇట్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. మీరు దాన్ని కోర్టులో ఎస్టాబ్లిష్ చేయలేరు. నిజంగా కూడా నేను ఇంకొకరి పేరు మీద నా ఆస్తి 50 కోట్లు పెట్టినప్పటికీ కూడా యూ కాంట్ ఎస్టాబ్లిష్ ఇట్. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు వారు దానికి టైటిల్ ఓనర్షిప్ ఏముంది, వారు దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేరా, అవన్నీ వారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునే వస్తారు. కాబట్టి కొమ్మినేని గారు, నేను నిజంగా నా డబ్బులతోటి వారి పేరు మీద కొని పెట్టినప్పటికీ కూడా ఐ కాంట్ ప్రూవ్ ఇట్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇప్పుడు నిరూపించలేనటువంటి అంశాలను తీసుకొని వచ్చి చెప్పుకోవడం వల్ల అది రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయమే మాట్లాడతామని ప్రజలు అనుకుంటారు తప్పితే ఇంకంతకంటే కొత్త అర్థం ఏముంటుందని కాదు. ఇప్పుడు చర్చలు ఎటుపోతా ఉన్నాయంటే బాధాకరం. అంటే అందరం రాజకీయ నాయకులమే మాట్లాడతాం, అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా,
ఉరిదేసుకొని చివరికి మనల్ని మనమే ఓకే, కిచ్చిపరుచుకుంటాం. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. పరిస్థితిగా మారిపోయింది కదా ఎందుకు ఇబ్బంది కాదు? కానీ మా బొట్టు వాళ్ళు ఏం చూస్తాం, ఆ బురదలో ఏమైనా వాస్తవాలు బయటకు వస్తాయని మేము చూస్తుంటాం. సార్ నేను అదే చెప్తాను, మీ డ్యూటీ మీరు చేయండి, మేము వద్దనట్లేదు. మీ డ్యూటీని మీరు చేయడం లోపల, మీరు శోధించడం లోపల, పరిశోధించడం లోపల, పట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాన్ని పట్టడం లేదు. ఫైనల్ గా మాట చెప్పండి, లోకేష్ గారి ఆస్తులు ఒక్క నిమిషం వస్తున్నా, మీ దగ్గరికి వస్తా. నేనేమంటాను సార్, నేనేమంటాను రాజకీయ నాయకులలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు సార్, మంచిగా ముందుకు వస్తున్నారు, స్వచ్ఛందంగా కాదు కదా. తేల్చడం కాదు. చిన్నప్పుడు ఎప్పుడో సుమతి పద్యం చదువుకున్నాం, అది నిజం అన్నట్టు చేస్తా ఉన్నారు మీరు. ఏంటది? చిన్నప్పుడు సుమతి పద్యంలో ఒక సుమతి పద్యం చదువుతాం సార్. తలపొడుగు ధనము పోసిన వెలయాలికి నిజము లేదు, వివరింపగా తలదడవి భాష చేసిన వెలయాలి నమ్మరాదు వినరా సుమతి అన్నారు. దాని తెలుగులో అర్థం ఏం చెప్తారు? వేషకు నిలువెత్తు అన్యాయం సార్. రాజకీయ నాయకులు అంటేనే అట్లా చేసేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటేనే దుర్మార్గులు, చెడ్డోళ్ళు అంతే కదా. మీనింగ్ ఏముంది? అక్రమాస్తులు కలిగి ఉంటారు. 100లో 10 మంది మాత్రమే అట్లున్నారు. చాలా మంది పబ్లిక్ ఓరియంటెడ్ ఉన్నారు, ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. సార్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ. దూరం అద్దాల మేడలో కూర్చొని చాలా మంది చాలా వేస్తా ఉంటారు రాళ్ళు. అది కాదు అక్కడ. వెళ్ళి గ్రౌండ్ రియాలిటీకి వస్తే మేము పనిచేస్తా ఉన్నాం సార్, జనం కోసం, వ్యవస్థ కోసం పనిచేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు సరే 10 మంది చెడ్డోళ్ళు ఉంటుంటారు వ్యవస్థ. మీ అభిప్రాయం 90 మంది చెడ్డోళ్ళు ఉంటారు, నా అభిప్రాయం 90 మంది మంచి వాళ్ళు ఉన్నారు, 10 మంది చెడ్డోళ్ళు ఉన్నారు. 90% మంది చెడ్డాళ్ళని నేను అనట్లేదు, కానీ మరి 10% మంది చెడ్డాళ్లే ఉన్నారంటే మాత్రం కాలం మారింది. కాలం మారింది. ఎలక్ట్రానిక్ ప్రపంచం ఇంత వచ్చింది. భూతద్దాలు, స్పై కెమెరాలు. నేను అక్కడ అడుగుతా, ఇంత చెబుతున్నారు కదా, మొత్తం 2 రాష్ట్రాలు కలిపి 294 నియోజకవర్గాలు ఉంటే ప్రధాన రాజకీయ పార్టీలో ఎవరైనా సరే నిర్దిష్ట అమౌంట్ లో ఖర్చు పెట్టారా? ఆ పైన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మీకు తెలీదా? మీరు చెప్పిన 10% ప్రకారం 10% మంది మాత్రమే చెడ్డవాళ్ళు ఉంటే వాళ్లే ఖర్చు పెట్టాలి కదా. సో అది వేరే చర్చ. ఎన్నికల గోదాలోకి, ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత గెలిపే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తాయి. అక్కడ మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నియమావళిని దాటి అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు అనడం లోపల సందేహం లేదు సార్. ఏం అయిపోలేదు. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు మనం కూర్చొని చర్చ జరుపుతున్నటువంటి బంగ్లా ఖరీదు కార్డు వాల్యూ ప్రకారం 40,000 గజం ఉంటది. కానీ దీని మార్కెట్ లో అమ్మితే ₹1,00,000 గజం వస్తుంది. నేను ప్రకటించాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను దీన్ని 40,000 గజం మాత్రమే ప్రకటిస్తా. నేను కార్డు వాల్యూ మాత్రమే ప్రకటిస్తా. దీనికి మార్కెట్ లో 1000 కోట్లు ఉంది, ఇది జూబ్లీ చెక్ పోస్ట్ కార్డు ఉంది అంటే నేనేం చేస్తాను? దాన్ని బట్టి అర్థమవుతుంది వాస్తవాలే చెప్తాను సార్. నేనేమి రాజకీయ నాయకులు మాత్రమే అట్లా మామూలు పరిస్థితి. భాస్కర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. భాస్కర్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. మీ మీద కూడా ఆయన అభియోగాలు మోపారు, వాటన్నిటికీ సమాధానం చెప్పండి. అదే నేను కాదు యాక్చువల్గా ఒక శాసనసభ్యుడు, నాకు సహచార శాసనసభ్యుడు చంద్రబాబు ఆస్తులు ప్రకటించారన్న దాని మీద చర్చ జరుగుతుంది. దాని గురించి నేను చర్చకు సిద్ధమన్నా, నిరూపించడానికి సిద్ధం కాను. ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గం ఆయన పుట్టిన దగ్గర నుంచి నేను కూడా పుట్టాను కాబట్టి నా దగ్గర ఉన్న ఆధారాలు మీ ఎన్టీవీ గురించి ప్రూవ్ చేస్తానన్న. దాన్ని వదిలిపెట్టి ఆయన నా మీద విమర్శ చేశాడు. నేను వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ముఖ్యమంత్రి వాళ్ళ చేతిలో ఉన్నాడు, హోమ్ మినిస్టర్, మంత్రులు, అధికారులు, పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నారు. నేను బహిరంగంగా ఎర్రచందనంతో సంబంధం ఉన్నన్నా, నేను ఎప్పుడైనా అట్లాంటి చూసున్నా, నాకు ఎవరితో సంబంధం ఉన్నా, ₹1 ఆదాయం సంపాదించున్నా వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వెంటనే నా మీద చర్య తీసుకోమని చెప్పండి. అదే కష్టం కూడా కాదు, చేతిలో అంతా వాళ్ళ చేతిలో ఉంది. నాకు సంబంధం ఉంది నిరూపించిన మరొచ్చాను. అవును, అతను మా పార్టీ కార్యకర్త. అవును, అతను మా పార్టీ లీడరు. మా పార్టీలో ఒక మండల పార్టీ అధ్యక్షుడు. మా పార్టీ లీడర్ నేను కలుస్తాను. పార్టీ లీడర్ కలిసినంత మాత్రాన ఉంటారు. మీ పార్టీలో లేరా? మీ పార్టీలో జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఉంటారు. వాళ్ళ వ్యక్తిగతం వేరు. అది అతను ఎర్రచందనం దొంగ కాదు, అది కోర్టు నిరూపించాలా. అప్పుడు మా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నేను కలుస్తా. కలిస్తే నాకు సంబంధం ఉందంటే, నాకు సంబంధం ఉందంటే కృష్ణ యాదవ్ అవునండి, కృష్ణ యాదవ్ దొంగ స్టాంపులు కుంభకోణంలో ఉన్నాడు. మీ మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబుకి దొంగ స్టాంపులు కుంభకోణం సంబంధం ఉన్నావా? మంత్రి పదవి ఇచ్చారు కదా. నేను ఎన్టీవీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రమాణం చేసి నేను నమ్మిన దేవుడి పైన నాకు ఎర్రచందనంతో సంబంధం ఉందన్న. ₹1 నేను సంపాదించున్నా. నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా, జీవితం నుంచి వైదొలుగుతా. వాళ్ళు ప్రూవ్ చేయమని, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, ప్రూవ్ చేయమని చెప్పండి. ఆరోపణలు కాదు. నేనేమంటున్నా, వ్యక్తిగతానికి వచ్చావు. చంద్రబాబు గురించి మాట్లాడుతుంటే
నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఒక్క సంబంధం నాకున్నా, ఒక్క రూపాయి నేను సంపాదించున్నా, అది ఎట్టుంటుందో అది తెలుసున్నా, మీ చేతిలో అధికారం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, మీరు నిరూపణ చేయండి, నేను సూసైడ్ చేసుకుంటా, నేను ప్రూవ్ చేయమని చెప్తున్నా. అధికారం మీ చేతిలో ఉంది కదా, ఆరోపణలు చేయడం కదా. ఒక సావిత్రి శాసనసభ్యుడిగా నాకు నా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ లీడరు, నేను కలవడం నా బాధ్యత. సింగపూర్ జైల్లో కాదు, సెంట్రల్ సింగపూర్ జైల్లోనే కలుస్తా. నా పార్టీ వ్యక్తి తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షించుకోండి. కానీ అతను తప్పు చేసినంత మాత్రాన చేస్తే లేదు, దేవుడు తెలియాలా, కోర్టుకి తెలియాలా, మీరు నిరూపిస్తారు, నిరూపిస్తే శిక్ష పడుతుంది. కలవకూడదనే అధికారం మీకు లేదు. ఎక్కడున్నా నేను కలుస్తాను నా పార్టీ వాళ్ళ కోసం. కలిస్తే నాకు సంబంధం అంతకట్టినంత మాత్రాన నాకు అంటుకుంటుంది అనుకునే వ్యక్తిని కాదు. మీరు ప్రూవ్ చేయండి, నేను ఏ శిక్ష సిద్ధం. ఈ క్షణం రాజీనామా చేసి కూడా అదే కదా, అధికారం ఉంది. అవి కాకుండా ఉన్నాయి ప్రూవ్ చేయమని అడుగుతున్నారు కదా, రాళ్ళేస్తారు కదా. మాట్లాడండి, అడగండి. లొకేషన్ కూడా ఆయన ప్రకటించిన ఆస్తులనే ఎక్కువ ఉంటే తీసుకోండి అని సవాల్ చేస్తారు. న్యాయస్థానాలు డిక్లేర్ చేసేదాకా ఎలా కాదన్నారో అట్లాగే న్యాయస్థానాలుగా వెళ్ళి పోరాడాలా. దాని నుంచి మళ్ళీ మీరు డిఫర్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా భాస్కర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, మీ ఇంటికి వచ్చి కూడా డిస్కస్ చేస్తానని సవాల్ చేస్తున్నారు ఉమామహేశ్వరరావు, దానికే సమాధానం చెబుతారు. రమ్మనన్నా, మా ఇంటికి వచ్చినా పర్లే, ఎన్టీవీకి వచ్చినా పర్లే, వాళ్ళ ఇంటికి రమ్మన్నా వస్తా. మా ఇంటి దాకా ఎందుకు, విజయవాడ రాజధానిలో ఉన్నాడు, మేము ఆడికి రావాల్సిన వాళ్ళమే. విజయవాడ రాజధానికి వస్తే, వాళ్ళ ఇంటికి వస్తే ఎన్టీవీ లైవ్ పెట్టండి, ఆడే చర్చ జరుపుతాం. రేపే ఫిక్స్ చేయండి, రేపే టైం పెట్టండి, రేపే వస్తా నేను. రైట్, మాట్లాడండి ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు ఇప్పుడు మాట్లాడండి. సార్ గారు, నేను ఒక ప్రశ్న ఆయన్ని సూటిగా అడిగా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద అనేక సార్లు ఎంక్వైరీలు వేసి ఆయన అనేక సార్లు ఆయనే ఒక్కొక్క పేపర్ కూడా పరిశీలించినటువంటి సంఘటన కన్నా ఆయన ఏమీ లేదు అని తర్వాత నిర్ణయం తీసుకున్న సంఘటన కన్నా ఇవాళ ఈయన వచ్చినటువంటి ఈయన రాజశేఖర రెడ్డి గారి కన్నా ఈయన మేధావా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చంద్రబాబు గారి మీద అక్రమాస్తుల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, వాళ్ళిద్దరి కన్నా కూడా ఈయన మేధావా అనేది ఒప్పుకోవాలా? లేదంటే ఇంకా ఆయన వాళ్ళిద్దరి కన్నా వాళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కన్నా ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, కానీ ఆయన మీ ఇంటికి వచ్చి కూడా చర్చ చేయడానికి సిద్ధం అంటున్నారు. మరి మీరు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారా? రమ్మనండి, రమ్మనండి సార్, మాటలు చెప్పడం కాదు, రమ్మనండి. ఆయన్ని మీరు మాట్లాడతాం, లైవ్ లో మాట్లాడతాం కాదు, రమ్మనండి రేపు. రమ్మన్నాడు, ఆయన కూడా రమ్మన్నాడు. రమ్మనండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రేపే రమ్మనండి. రైట్, చర్చ పెడితే అంటే అట్లా అడగండి, నేను కారు పంపిస్తా. రైట్, జరగదు సార్. వాస్తవం చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల చరిత్ర. మా నాయకుడి మీద ఎటువంటి మచ్చలు లేవు. ఏ రోజు మా నాయకుడు జైలుకి వెళ్ళా, ఏ రోజు మా నాయకుడు సిబిఐ కోర్టుకి వెళ్ళా. ఇవాళ ప్రతి శుక్రవారం మేము ఎవరు కోర్టుకి వెళ్తున్నా, కోర్టు పర్మిషన్ తీసుకొని మేము సొంతూరు రావట్లా. ఎన్ని మాకున్నటువంటి చరిత్ర, ప్రజలకు తెలిసినటువంటి చరిత్ర. అక్రమాలు, ఎర్రచందనం దొంగలు, కలుసుకోవటాలు, ఎర్రచందనం వాటాలు తీసుకోవటాలు అన్ని అందరికి ప్రజలకు తెలుసు, చిత్తూరులో వాళ్ళకి తెలుసు. నేను కూడా ఆయన తిరుపతిలో పుట్టానంటున్నాడు. నేను తిరుపతిలో 10 సంవత్సరాల పాటు ఉన్నా. ఈ ఎవరి జాతకాలు ఏంటి అందరికీ మాకు తెలుసు. ఆ జాతకాలన్నీ ఇవాళ అందరూ కూడా గురువిందకి దొంగతనం చేసావు, తిరుపతిలో ఆరోపణలు ఉన్నాయి. ఇనుం దొంగలు ఆరోపణ చేయడం లేదు, ఎందుకంటే నాకు సంబంధం లేదు. సబ్జెక్ట్ ఒకటి, మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఉన్నాగా మాట్లాడాలా, దానిపైన మాట్లాడాలి. దొంగతనం చేసావని తిరుపతిలో రాత్రి ఇనుం దొంగతనం చేసేవాడంట. ఎవరు? కుమ్మనేనన్నా. తిరుపతిలో అతను వ్యాపారం చేసేటప్పుడు తుప్పైపోయిన ఇనుం దొంగతనం చేసేవాడు ఆరోపణలు. నిజంగా చెప్తున్నా, ఇనుం దొంగతనం ఆరోపణ ఆయన మాట్లాడి తెలుసుకోవాలా. ఉమా తిరుపతిలో వ్యాపారం చేశాడు, దొంగతనం చేశాడని నేను మాట్లాడి తెలుసుకోవాలి. ఇట్లే ఎందుకు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు, మన సబ్జెక్ట్ మనకి కన్సర్న్ అవ్వాలి, దానిపైన మాట్లాడాలి. అతని మీద ఆరోపణ అతను చెప్పండి, ఆరోపణ నిజం కాదు, ఆరోపణ గురించి మాట్లాడాలా. దొంగతనం చేశాడు, ఇనుము దొంగతనం చేశాడంటే అతను నాకు కాదు మధ్య ఆరోపణలు చెప్పు. తిరుపతిలో పాత ఇనుపు సామాన్లు అన్నా
తిరుపతిలో అతను పాత ఇనుపు సామాన్లు అమ్మింది నిజమా కాదా? దొంగతనం చేసే ఆరోపణలు ఉన్నాయా లేవా? తన మీద కేసు నమోదైందా లేదా? చెప్పు. ఎందుకంటే అన్ని నాకు అనవసరం. ఇప్పుడు నేను ఇప్పుడే రాజీనామా చేసి పాత ఇనుప సామాన్లు తిరుపతిలో అమ్మడం కనుక్కో. పాత ఇనుప సామాన్లు తిరుపతిలో అమ్మలేదు కనుక్కో. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. ఓకే, దొంగతనం చేసే కేసు ఉందా లేదా? పాత ఇనుప సామాన్లు అమ్మడం లేదా కనుక్కో. చెవిరెడ్డి గారు ఆయన సవాల్ విసురుతున్నాడు, నా మీద కేసు ఉందని చెప్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. మీకు మళ్ళీ ఆయన కూడా సవాల్ చేశారు. మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఊరికే ఆరోపణ చేశారు ఏమండి? అతను పాత ఇనుప సామాన్లు తిరుపతిలో అమ్మింది నిజమా కాదా? ఫస్ట్ ఒకటి, వ్యాపారం కదా, తప్పే ఉంది. ఆ పాత ఇనుప సామాన్లు దొంగతనం చేసి కొందరు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కదా పోలీస్ స్టేషన్ లో? తన మీద ఉన్నది కవునా కదా? ఇప్పుడు నా మీద కానీ తనకి పాత ఇనుప సామాన్లు కేసు పైన మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ మాట్లాడి రుజువైతే రేపే ఇప్పుడు తీసుకురామనండి. చెప్పు, నువ్వు చెప్పబ్బా, నీకు తెలుసు కదా. నువ్వు తిరుపతి రాత్రి పూట ఎరతనం దొంగతనం చేసి అట్లా కాదు చెవిరెడ్డి గారు. సరే, మీ ఇద్దరు వ్యక్తిగతం పక్కన పెడితే ఆయన ఒక మాట అన్నారు, మీరు వైఎస్ హయాంలో కంటే మీరు మేధావులా? వైఎస్ గారు చంద్రబాబు గారు నేను చేయలేకపోయారు కదా, ఇప్పటికి కూడా ఆయన ఆఫర్ ఇస్తున్నారు కదా, మరి దాన్ని ఎందుకు రుజువు చేయలేకపోయారు కదా అని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి చెవిరెడ్డి గారు. ఆ రోజు ఆస్తులు ప్రకటించింది లోకేష్ గారు. ఆస్తులు ప్రకటించింది లోకేష్ బాబు. లోకేష్ బాబు పేరు మనం చర్చ జరుపుతున్నాం. లోకేష్ బాబు గారు ప్రకటించిన ఆస్తుల మీద చర్చ జరుపుతున్నప్పుడు రాజశేఖర్ గారి దీనికి సంబంధం ఉంది. లోకేష్ గారు ప్రకటించిన ఆస్తుల పైన చర్చకు సిద్ధం. ఆధారాలతో ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. బినామాతో వివరాలు సిద్ధంగా ఉన్నా. మీ ఎన్టీవీకి వస్తాను. భాస్కర్ రెడ్డి గారు నాకు డౌట్. భాస్కర్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు వేసినట్టు మేము ఎప్పుడు హైకోర్టులో చూసింటిమి. ఆ కేసు వారే విత్డ్రా చేసుకున్నట్టు కూడా చూసినామన్న. దాని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఆన్ రికార్డులో ఫ్లోర్ లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారన్న. మనం ఇట్లా వ్యక్తిగతంగా ఆయన ఇనుప దొంగతనం అని, మీరు ఎర్రచందనం దొంగతనం అని ఇట్లా మాట్లాడుకొని రాజకీయ నాయకులు ఈ వ్యవస్థను మొత్తం రాజకీయ నాయకులు అంటేనే దొంగలు అనేటువంటి అర్థాన్ని దయచేసి తీసుకురాకండి. వారు మీకు డిఫమేషన్ నోటీస్ ఇస్తా అన్నారు, మీరు కూడా డిఫమేషన్ నోటీస్. ఒక నిమిషం అన్న చర్చ జనాలు ఇనితట్టు చేసుకుందాం. అరే మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిట్టుకున్నట్టు కొమ్మినేని గారి చర్చలు కూడా తిట్టుకుంటే పరువు పోతుంది అన్న. దయచేసి మీరు కూడా డిఫమేషన్ నోటీస్ ఇవ్వండి. మీకు ఎర్రచందనం తోటి సంబంధం లేకపోతే వారు మీకు నోటీస్ ఇస్తామన్నారు. రేపు ఇవ్వాలి. ఇట్లా ఏది పడుతుంది మాట్లాడుకోవాలి. కొమ్మినేని గారు అరే డైరెక్ట్ ఎందుకు కొట్టుకోమంటారా? ఏం మాట్లాడతారు మీరు? కొమ్మినేని గారు తప్పు ఆరోపణలు చేస్తే నోటీసులు ఇవ్వనియండి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద ఇంకో ఎమ్మెల్యే ఆరోపణ చేసుకుంటే డిఫమేషన్ కేసులో శిక్ష పడింది. 32 లక్షల రూపాయలు కట్టమని చెప్పారు. అంటే రాజకీయాలు ఉన్నవని ఏది పడితే అది మాట్లాడుకుంటే పోడేనా? టైం ఎందుకు వేస్ట్ అవుతుంది? అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? ఏం మాట్లాడతారు కొమ్మినేని గారు? ఇట్లా వ్యవస్థల్ని కించపరచవద్దు. ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి 4 వ్యవస్థలలో మీరో వ్యవస్థ జర్నలిస్ట్. అరే మీరో వ్యవస్థ రాజకీయ నాయకులలో 10 మంది చెడ్డోళ్ళు ఎట్లుంటారో, వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో కూడా ఎవరైనా చెడ్డోళ్ళు ఉంటే గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినట్టు ఇస్తే జైలుకు వదిలే అనుభవిస్తాడు. జర్నలిస్టులలో కూడా ఉన్నారు అట్లా. కొమ్మినేని గారు వినాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన జర్నలిస్టులు రాజకీయ నాయకులంతా చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళు అని చెప్తున్నాం మేము. మా దాంట్లో కూడా 170 మంది మంచోళ్ళు ఉన్నారు. మీరు మమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిప్పించుకొని మీరంతా శ్రీరామచంద్రుడు అని చెప్తే కొమ్మినేని గారు న్యాయ వ్యవస్థ మంచిది కాదు, రాజకీయ నాయకుల వ్యవస్థ మంచిది కాదు, ఎమ్మెల్యేలు మంచోళ్ళు కాదు, జర్నలిస్టులే మంచోళ్ళు. చార్టెడ్ అకౌంట్లు వేసిన తప్పుకి సత్యం రామలింగరాజు జైలుకు పోయిండు. సత్యం రామలింగరాజుతో పాటు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతుంది కూడా చార్టెడ్ అకౌంట్లే కారణం. ఏం మాట్లాడతారు మీరు? దొంగ వ్యవస్థలు తయారు చేసిన వాళ్ళు అన్నిట్లో ఉంటారు.
అన్ని వ్యవస్థలలో ఉంటారు దొంగలు. మీరు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయ నాయకులందరూ కూర్చోబెట్టి ఈ ఎమ్మెల్యే దొంగ ఆ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు అన్నారు. మిమ్మల్ని అనట్లేదు నేను, వాళ్ళిద్దరికి చెప్తున్నా నిజంగా మీరు మాట్లాడిన మాటలో కట్టుబడి ఉంటే ఇద్దరు లీగల్ నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను. ఎర్రచంద్రం అమ్ముకోరి, ఇనుము అమ్ముకోరి, ఇంకేమైనా అమ్ముకోరి, హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకోరి, కానీ రాజకీయ వ్యవస్థను దోపిడీదారులు దొంగలు అని చెప్పి వ్యవస్థ కుమ్మరేణి గారు వ్యవస్థలో చెడ్డోళ్ళు ఉన్నారని మొత్తం వ్యవస్థలో చార్టర్డ్ అకౌంటెంట్లు మూలంగా రామలింగరాజు గారు జైలుకి అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. వారి మీకు వచ్చేసరికి బాధ అనిపిస్తుంది. వారు రాజకీయ నాయకులు ఏమన్నారని మేము రాజకీయ నాయకులు నేనేమన్నా రాజకీయ నాయకుల్లో కూడా పారదర్శకతకి మొదలు పెడితే అది మంచిది ఆహ్వానం మెచ్చుకున్నారు. ఎక్కడ కూడా రాజకీయ నాయకులను విమర్శించలేదు. రామలింగరాజు వచ్చి నా షేర్ విల్లాన్ని పెంచి చూపెట్టమంటే కొందరు చార్టెడ్ అకౌంట్ చూపెట్టి జైలుకి రాజకీయ నాయకుల్లో ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని పెంచపరచకూడదని మళ్ళీ వ్యవస్థ మొత్తాన్ని ఆయనకి అది న్యాయం శ్రీరామచంద్రుడు రాజకీయ నాయకులు అదెవరు అనలా అసలు. జైలుకి ఎందుకు మళ్ళీ వేరే చర్చలోకి వెళ్ళింది. చెవిరెడ్డి గారు ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుతారు. కానీ రాయలసీమ అభివృద్ధికి వైఎస్ కుటుంబం అడ్డంకిగా మారిందన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 27% మంది మాత్రం అవునని 73% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.